Hi friends, నేను మీ అర్జున్ ఫిజిక్స్ లెక్చరర్ ఫర్ నీట్ అండ్ IIT JEE. Okay, in this lesson, in this video we learned about only thermodynamics. Okay, thermodynamics లో ఫస్ట్ లా ఒకటి ఉంటుంది కదా, జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ మనం నేర్చుకున్నాం. వి లెర్న్డ్ అబౌట్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ అవన్నీ చూసే ముందు పిక్చర్ చూద్దాం ఫస్ట్. ఓకే, దిస్ ఈజ్ అ ఇన్సులేటింగ్ వాల్. త్రీ సిస్టమ్స్ ఉన్నాయి బేటా. ఇక్కడ మనకి ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి? 3 సిస్టమ్స్ తీసుకున్నాం. 3 సిస్టమ్స్ అంటే ఏం లేదు బేటా, మనం త్రీ బ్రిక్స్ తీసుకో, లేకపోతే 3 గ్లాస్ ఆఫ్ వాటర్స్ తీసుకో, లేకపోతే 3 గ్లాస్ ఆఫ్ ఎనీ దట్ రిజిడ్ పార్టికల్స్ తీసుకోండి, ఏవైనా తీసుకోండి. దట్ నేను మీకు అర్థం కావడానికి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక ఫిగర్ లాగా తీసుకున్నా, సిస్టమ్ ఏ అండ్ సిస్టమ్ బి అండ్ సిస్టమ్ సి. ఓకే, సిస్టమ్ బిట్వీన్ సిస్టమ్ ఏ అండ్ సిస్టమ్ సి, సిస్టమ్ బి అండ్ సిస్టమ్ సి ఇక్కడ ఏమైతుందంటే కండక్టర్ మీన్స్ కండక్షన్ డయామాటిక్ వాల్స్. ఏంటయ్యి బేటా? ఇక్కడ డయామాటిక్ వాల్ సారీ డయామాటిక్ వాల్ తీసుకున్నా. డయామాటిక్ వాల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ అలౌస్ ది హీట్ ఎనర్జీ ఫ్రమ్ one system to another system, one system to another system, and system to boundaries also. Okay, next insulating wall is there. This is called adiabatic. Wall. This is a adiabatic wall antaru. It won't allow the any heat energy transformation from one body to another body. ఇది ట్రాన్స్ఫర్ అవ్వనివ్వదు అన్నమాట, ఇన్సులేటింగ్ ద హీట్ ఎనర్జీ. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సే? ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ అమ్మా, ఇది చాలా చాలా డెడ్ ఈజీ కాన్సెప్ట్. ఏమవుతుందంటే దట్ సిస్టమ్ ఏ అండ్ బి ఆర్ ఇండివిజువల్లీ థర్మల్లీ ఈక్విలిబ్రియం టు ది సి. ఇండివిజువల్గా థర్మల్లీ ఈక్విలిబ్రియం టు ది సి ఉంటున్నప్పుడు దెన్ ఏ అండ్ బి ఆల్సో థర్మల్లీ ఈక్విలిబ్రియం టు ఈచ్ అదర్. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సే? ఓకే, ఏం లేదు బేటా, ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది అంటే ఈ సోషల్ మీడియాలో సి అనేటోడికి ఏ అనేటోడు ఒక ఫ్రెండ్, బి అనేటోడు ఒక ఫ్రెండ్. ఇప్పుడు వీళ్ళిద్దరు కామన్ ఫ్రెండ్స్ అవుతారా కారా? సేమ్ యాస్టీస్ గా zeroth law of thermodynamics is nothing but if system A and B are individually thermal equilibrium to the C, then A and B also thermal equilibrium to each other. This is the statement of zeroth law of thermodynamics. Okay, this is the another figure. ఈ అరేంజ్మెంట్ నే కొంచెం రీఅరేంజ్మెంట్ చేసి పెట్టేశారు. ఏం పెట్టేశారు ఈసారి? we have to take the insulating wall between the C and A and B, C and B. Okay, next we have to take an conduction wall between the A and B. ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ there is no heat transformation between A to C and B to C. ఓకే, సరే, ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. ఈజ్ దేర్ ఎనీ చేంజ్ బిట్వీన్ ది ఏ అండ్ బి? నో, దెర్ ఇస్ నో చేంజ్ బిట్వీన్ ది ఏ అండ్ బి. Why? Because they both are getting a thermal equilibrium. Before case they are individually thermal equilibrium to C. That's why ఇక్కడ మనం ఏం చేసినా రీఅరేంజ్మెంట్ చేసినా కానీ ఈ 3 సిస్టమ్లు కూడా ఇంటర్నల్ గా థర్మల్ ఈక్విలిబ్రియం అయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన, ఇక్కడ హీట్ ఏం ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే, we have another picture on this. Third, okay, so A is a thermally equilibrium to B, A is a thermally equilibrium to C. Then according to
zeroth law of thermodynamics, B also thermally equilibrium to C. Okay, this is called zeroth law of thermodynamics. Have a look on ఎక్కడ మనం ఇది చూసుకుందాం ఒకసారి. ఏది zeroth law of thermodynamics స్టేట్మెంట్. zeroth law of thermodynamics states that if two systems are individually ఇది బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇండివిజువల్లీ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం టు విత్ థర్డ్ సిస్టమ్ then they also thermally equilibrium to each other. Okay, this concept the fundamental law established. Idi zeroth law of thermodynamics, it is a fundamental law for the all laws. Okay, this concept asalu deentlo em telusukuntamante the concept of temperature as a measure of thermal equilibriums. The concept of temperature of a measure of thermal equilibriums. థర్మల్ గా ఈక్విలిబ్రియం ఉందా లేదా చూసుకోవాలి అంటే టెంపరేచర్ ని మనం మెజర్ చేయాలి. ఓకే, అది సో allowing us compare with the temperature different bodies. అదే ఆ టెంపరేచర్ ని ఎలా మెజర్ చేస్తాం? 2 డిఫరెంట్ బాడీస్ ఉంటే ఆ టెంపరేచర్ ని కంపారిజన్ చేస్తాం అన్నమాట. కంపారిజన్ చేసి చెప్తాం ఏది హాట్ ఉంది ఏది కూల్ ఉంది అని చెప్తాం. సో హాట్ ఉన్న దాంట్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, కూల్ ఉన్న దాంట్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో ఇది అన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఎనేబిలింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ థర్మోమీటర్స్. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది థర్మోమీటర్స్ ఫైండ్ అవుట్ చేయడం? ఎప్పుడైతే zeroth law of thermodynamics ని 100% వాళ్ళు ప్రూవ్ చేయగలిగారో దాని తర్వాత అసలు ఇదేదో ఉందిరా బాబు, టెంపరేచర్ అనేది హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ అకార్డింగ్ టు zeroth law of thermodynamics ఒక 2 బాడీస్ కాంటాక్ట్ లో పెట్టి అనదర్ బాడీని కాంటాక్ట్ లో పెట్టకుండా అట్లా చూసి అన్ని రకరకాల ప్రయోగాలు చేసిన తర్వాత వీఆర్ గెట్టింగ్ సో టెంపరేచర్ అనేది హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది పర్ఫెక్ట్ గా. ఆ హీట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందని తెలుసుకోవాలంటే వి హ్యావ్ టు మెజర్ విత్ టెంపరేచర్. ఆ టెంపరేచర్ ని మెజర్ చేయాలంటే ఇట్ ఈస్ ఎనేబుల్ టు అంటే అప్పుడు స్టార్ట్ చేశారనమాట థర్మోమీటర్స్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడం. థర్మోమీటర్స్ ఒక 3-4 టైప్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇన్ బిఫోర్ లెసన్ వి లెర్న్డ్ ఇట్. ఓకే, ద zeroth law of zeroth law provides the physical basics for defining and measuring the temperature. ఇది మొత్తం మళ్ళీ దీంట్లో కెమికల్ అవన్నీ కూడా మనకి ఇన్వాల్వ్ అవ్వదు. ఓన్లీ ఫిజికల్ గా ఇట్ ఈస్ ద ఫిజికల్ బేసిక్ థింగ్. ఓకే, నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ ద necessary to the conceptual fundamental to the థర్మోడైనమిక్స్ టు అప్లైడ్ ద అండర్స్టాండ్. ఏంటంటే నెక్స్ట్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా, థర్మోడైనమిక్స్ సెకండ్ లా, థర్మోడైనమిక్స్ థర్డ్ లా, వీటన్నిటికీ కూడా కాన్సెప్చువల్ ఫండమెంటల్ లా ఏది zeroth law of thermodynamics. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ zeroth law of thermodynamics. థ్యాంక్ యూ. ప్లీజ్ like and subscribe our channel. Okay.